ఓం నమో భగవతే రామకృష్ణాయ. యదాగ్నిర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియ సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. ఓం శివారాధ్యాయై నమః. యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అనేది ఆర్యోక్తి. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడుతారని అర్థం. మరి స్త్రీలను పూజించే వారెవరైనా ఉన్నారు. తమకు జన్మనిచ్చిన తల్లులను మాతృమూర్తులుగా మాతృదేవతలుగా పూజించే బిడ్డలున్నారు. గురుస్థానంలో ఉన్న మహిళామూర్తులను పూజించే శిష్యులున్నారు. దేవి ఉపాసకులు, శక్తి ఆరాధకులు, అమ్మను పూజించే భక్తులున్నారు. మరి భార్యను పూజించే వారు ఎవరైనా ఉన్నారా? భార్యను అమితంగా ప్రేమించే వారిని మనం చూడొచ్చు. భార్యకు తమ హృదయ స్థానాన్ని ఇచ్చే వారుంటారు. భార్యకు సమాన అవకాశాలు, సమాన అధికారం ఇచ్చే వాళ్ళని మనం చూస్తాం. కానీ భార్యను పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రపంచ చరిత్రలో భగవాన్ శ్రీరామకృష్ణుల ముందు వరకు కూడా మనకు అలాంటి వారు కనిపించరు. కానీ భగవాన్ శ్రీరామకృష్ణులు శారదాదేవిని జగజ్జననిగా పూజించారు. అది 1872 సంవత్సరం జూన్ 5వ తారీఖు అమావాస్య నాటి రాత్రి దక్షిణేశ్వర కాళికాలయంలో పలహారిణి కాళీ పూజ జరుగుతుంది. రామకృష్ణుల గదిలో కూడా పూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరామకృష్ణులు తన మేనల్లుడైన హృదయరామ్తో శారదాదేవిని పిలిపించారు. శారదాదేవి గదిలోకి రాగానే గురుదేవులు చందన పుష్పాలతో అలంకరించిన ఆసనంపై కూర్చోమన్నారు. శారదమ్మ ఆ ఆసనంపై కూర్చోగానే బాహ్య స్మృతికి వెళ్ళింది. శారదాదేవిని గురుదేవులైన రామకృష్ణులు సాక్షాత్తు జగజ్జననిగా, షోడశిగా, శ్రీవిద్యగా, త్రిపుర సుందరీ దేవిగా ఆ రోజు ఆరాధించారు. చందన, పుష్ప, బిల్వ దళాలతో అమ్మను మనస్ఫూర్తిగా రామకృష్ణులు అర్చించారు. 19 సంవత్సరాల వయస్సు గల శారదాదేవికి 25 సంవత్సరాల తన సాధనా ఫలాన్ని మొత్తం అర్పించారు. ఈ పూజ ద్వారా శారదాదేవిలోని మాతృత్వాన్ని జాగృతం చేశారు శ్రీరామకృష్ణులు. శారదాదేవి తర్వాత కాలంలో ఈ పూజ గురించి చెప్తూ, ఆ రోజు రామకృష్ణులు తన హృదయంలో ఆనందం అనే ఒక అమృత భాండాన్ని పెట్టినట్లుగా అమ్మ అనుభూతి చెందారు. ఆ ఆనందాన్ని శారదమ్మ తన జీవిత పర్యంతం అనుభూతి చెందుతూనే ఉన్నారు. జయరాంబాటిలోని ఒక మామూలు స్త్రీని తర్వాత కాలంలో జగజ్జననిగా పరిణితి చెందడానికి ఈ పూజ నాంది పలికింది. శ్రీరామకృష్ణులు ఈ ఒక్కరోజే కాదు, ఆయన జీవిత పర్యంతం శారదాదేవిని ఏ రోజు కూడా ఏకవచనంతో ఆయన సంబోధించలేదు. అమ్మ పైన అలాంటి గౌరవ మర్యాదలు రామకృష్ణులు చూపించారు. శారదాదేవి యొక్క నిజస్వరూపాన్ని తెలిసిన రామకృష్ణులు శారదాదేవిని జగజ్జననిగా పూజించారు. శారదామాత కూడా తన జీవితంలో రామకృష్ణులను గురుదేవులుగా అనునిత్యం స్మరించేది, పూజించేది. శ్రీరామకృష్ణుల నిర్యాణం తర్వాత కూడా అమ్మ రామకృష్ణుని ఒక చిత్రపటానికి ప్రతిరోజు పువ్వులచే పూజించి నైవేద్యాన్ని సమర్పించేది. ఏ రోజు కూడా రామకృష్ణులకు నైవేద్యం అందించకుండా అమ్మ భుజించింది లేదు. ఈ విధంగా పరస్పరం రామకృష్ణ శారదలు ఒకరిపైన ఒకరు గౌరవ భావంతో మెలిగారు. అది మన ఆధునిక తరానికి అందరికీ ఆదర్శం. శివస్వరూపులైన రామకృష్ణులను
శారదాదేవిని పూజించారు. అలాగే రామకృష్ణుల్ని సదా పూజించింది శ్రీ శారదాదేవి. శివుడిచే పూజించబడిన తల్లికి, సదా శివుడినే పూజిస్తున్న తల్లికి వందనం. ఓం శివారాధ్యాయై నమః. ఓం శ్రీ శారదాదేవ్యై నమః. స్వస్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి.